సంయుక్త సూక్ష్మదర్శిని. ఓకే. ఏం చేయొచ్చు దీంతో? కంటికి కనిపించిన వస్తువులు కూడా చూడొచ్చా? కణాలు, కణజాలం ఇవన్నీ చూడొచ్చా? పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం అంటే 7 రంగులు కలిసి ఏ రంగుగా మారుతాయి? ఎవరు కనుక్కున్నారు దీన్ని? ఐజాక్ న్యూటన్. ఎవరు? కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ప్రకృతి సహజంగా ఎక్కడ చూడొచ్చు మనం దీన్ని? ప్రకృతి సహజంగా ఎక్కడ చూడొచ్చు? ఇద్దరిదన్నా సరిపడినప్పుడు చూడొచ్చు. ఎప్పుడు చూడొచ్చు? తిప్పు తిప్పు తిప్పు. ల్యాబ్లో ఉపయోగించే పరికరాలు. దీన్ని ఏమంటాము? అంతర్నిర్మాణం. పైలారం తయారు చేసావా? నెట్ పని చేస్తుందా? చలో రమ్మను సార్, రమ్మనండి. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? సినిమా హాళ్ళు, స్కూళ్ళు ఇక్కడ ఉపయోగిస్తారు. అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు మనకు కూడా. మరి ఇంకోసారి చూడు. ఓకే. ఆహార గొలుసు. ఉంటాయా? జేసీబీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? కానీ చేయండి. దీన్ని ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది? ద్రవ యాంత్రిక శాస్త్రం, ఫ్లూయిడ్ మెకానిక్స్. పీడనం పంపిస్తారు. ఇదే విధంగా ఆయిల్ ఉంటుంది. జేసీబీలో ఏముంటుంది? ఆయిల్ ఉంటుంది. ద్రవ యాంత్రిక శాస్త్రం అంటారు. ఓకే ఓకే. భలే ఉందిరా, బాగుందిరా, సూపర్. స్పెసిమెన్స్ అంటారు వాటిని. ఏమంటారు? చనిపోయిన జీవుల్ని మోడల్ చూపించడానికి. నిజమైనవి, అవును కదా? మోడల్స్ కాదు, అది మోడల్, ఇది నిజమైనవి. దీంట్లో ఉండే ద్రవాన్ని ఏమంటారా? వీటిని ఉంచడానికి ఉపయోగించే ఆ ద్రవాన్ని ఏమంటారా? ఫార్మాలిన్. ఏమంటారు? ఫార్మాలిన్లో వేస్తే అట్లాగే ఉంటుంది. ఏమంటారు అమ్మాయి? దాంట్లో వేసే ద్రవాన్ని ఫార్మాలిన్ అంటారు. షార్క్ పిల్ల. జలగిదా? మేము చిన్నప్పుడు కాలువల్లో ముననాడికి పోయేవాళ్ళం. పట్టుకునే జలగలు నెలలకు వెళ్తాయి కదా, దానికి పట్టుకొని రక్తం అంతా దాగేస్తుంది పూర్తిగా. దాన్ని ఓడబెడకాలంటే సున్నం వేయాలి. దానికి సున్నం వేస్తే అప్పుడు వెళ్తుంది. నీటి మొక్కలు, నీళ్ళల్లో పెరిగే మొక్కలు. నీళ్ళల్లో మొక్కల్ని పెంచే శాస్త్రాన్ని ఏమంటారు? హైడ్రోఫోనిక్స్. ఏమంటారు? హైడ్రోఫోనిక్స్. చెప్పండి. ఫోనిక్స్. కొన్ని దేశాల్లో నీళ్ళల్లోనే చెట్లు పెంచుతారు. అంటే నీళ్ళల్లోకి దానికి కావాల్సిన రసాయనాలు అన్నీ వేసేస్తే చెట్లు, ఆకుకూరలు అన్నీ పెంచుతారు. దాన్ని ఏమంటారు? హైడ్రోఫోనిక్స్. ఏమంటారు? నిలవ ఉంటుంది. వేరుశనగ కూడా అంతే, బుడిపులు ఉంటాయి వాటికి, వీళ్ళకి. గుడ్డు, లార్వ అన్నీ ఉన్నాయా?
దీపాల నుంచి మాకు తయారవుతుంది. ఆ. పెట్టు కింద పెట్టు కింద కూర్చో కింద కూర్చో ఆ విధంగా చూస్తాం. ఇదే. ప్రతిబింబాలు వక్రీభవనం ద్వారా చూస్తారు. అది ప్రతిబింబాల ద్వారా చూస్తారు. ఎక్కడ ఉపయోగిస్తారు? సైనికులు ఎక్కడుంటారు? బంకర్లలో ఉంటారు, గుంటలు దూకొని కూర్చో ఉంటారు వాళ్ళు. దీని ద్వారా పైన ఉండే వాళ్ళని చూస్తారు. ఏమంటారు దీన్ని? పెరిస్కోప్, రాకెట్ మోడల్, రియో స్టార్ట్. ఎక్కడ ఉపయోగిస్తారు దాన్ని?